సెంట్రల్ గవర్నమెంట్లో కమ్యూనికేబుల్ డిసీజెస్కి ఉన్నటువంటి ఒక సెంటర్ ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజ్ అండ్ కంట్రోల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, NCVBDC, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏంటివి, వేటిని టార్గెట్గా పెట్టారు ఎలిమినేట్ చేయడానికి, అవన్నీ చెప్పుకున్నాం మనం. సో అలానే నేషనల్ వెక్టర్ బార్న్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇండియాలో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సెంటర్ ఎక్కడుంది అని అడగొచ్చండి. లేదా వెక్టర్ బార్న్ కంట్రోల్ని వాహకాల ద్వారా వచ్చేటటువంటి నియంత్రణకు, వ్యాధుల నియంత్రణకు ఏ సంస్థ పాటుపడుతుంది అని అంటారు. సో ఇది నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజ్ అండ్ కంట్రోల్, ఢిల్లీలో ఉంది. మరి ఇది ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. ఓకే, ఆ కమోడిటీస్ అంటే వస్తువులు కానీ కెమికల్స్ కానీ అవన్నీ సప్లై చేస్తుంది. సో పర్టికులర్లీ దిస్ ఈజ్ వర్క్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్. సో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ సెంటర్ ఏం చేస్తుంది? డిస్టిక్లో ఉండేటటువంటి, స్టేట్లో ఉండేటటువంటి హాస్పిటల్స్కి సో టెక్నికల్ అసిస్టెన్స్ అంటే సాంకేతిక పరమైనటువంటి సహాయం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వస్తువులు పంపిస్తుంది. ఉదాహరణకు మలేరియాని నిర్ధారణ చేయడానికి ప్రతి PHCలో ఒక మైక్రోస్కోప్ ఉంటుందండి, మైక్రోస్కోప్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ కిట్స్ ఉంటాయి, డిసీజ్ని కంట్రోల్ ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి స్పెషల్ కిట్స్ ఉంటాయి. వీటన్నింటినీ ప్రొవైడ్ చేయడానికి సో ఏది ఉంది అంటే NCVBDC ఉంది. ఇది అండి.